భారతీయ జనతా పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ, భారతీయ ప్రజల యొక్క పార్టీ. కాబట్టి మరి గడిచిన ఎన్నికల్లో అటు హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూ వస్తుంది. అదే క్రమంలో ఈరోజు ఏదైతే ఢిల్లీ గడ్డపై జరిగినటువంటి ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిలో సుమారు 47 నుంచి 48 సీట్లను మరి భారతీయ జనతా పార్టీ గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి అఖండ విజయానికి మొదటిగా ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీరు చూడొచ్చు, కాంగ్రెస్ ఎక్కడుంది? 0, ఒక్క సీట్ను కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుచుకోలేకపోయింది. అంటే దేశవ్యాప్తంగా మరి రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఒక్క సీటు గెలుచుకోలేని కాంగ్రెస్ మరి తెలంగాణలో అబద్ధపు హామీలతో, మరి అమలు సాధ్యం కాని హామీలతో మరి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను వంచేస్తుంది, మోసం చేస్తుంది. అడుగడుగున ప్రజలకు అందించవలసినటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా కాలయాపన, దరఖాస్తులు స్వీకరిస్తూ కాలయాపన చేస్తుంది. కానీ మరి ప్రజలకు మరి సంక్షేమ పాలన అందించే విధంగా చిత్తశుద్ధి దానికి లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు భారతీయ జనతా పార్టీ ఏదైతే అబద్ధపు హామీలు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలో కూర్చుందో వారి నాయకులు ఎక్కడున్నా లాక్కొచ్చి మరి అవి నెరవేర్చేంత వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు వాడి వెంబడిపడి మరి ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మరి రాబోయే మరి కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మరి ఢిల్లీలోనూ బీజేపీయే, గల్లీలోనూ బీజేపీ అనే విధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీజేపీకి మద్దతు తెలియజేయాలని సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ.